బెట్టింగ్ యాప్స్ కేసులో మరింత దూకుడు పెంచారు పోలీసులు. క్రికెటర్ యువరాజ్ సింగ్ పై కేసులు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని కంప్లైంట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో మరింత దూకుడు పెంచారు పోలీసులు. క్రికెటర్ యువరాజ్ సింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని కంప్లైంట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామలను పంజాగుట్ట పోలీసులు 3.5 గంటలకు పైగా విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పేనని యాంకర్ శ్యామల అన్నారు. పోలీసులు విచారణకు తాను సహకరిస్తున్నానని కూడా తెలిపారు. ఇకపై ఇలాంటి ప్రమోషన్స్ చేయనని పోలీసులు కూడా వెల్లడించారు. అయితే ఇప్పటికే టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతు చౌదరిని కూడా పోలీసులు విచారించారు. విష్ణుప్రియ, రీతు చౌదరిలోని ఈ నెల 25న మళ్లీ విచారణకు రావాలని అయితే పోలీసులు సూచించినటువంటి పరిస్థితి ఉంది. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా కానీ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బెట్టింగ్ యాప్స్ విషయంలో మరో మలుపు కూడా చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులో మరింత దూకుడు పెంచినటువంటి పోలీసులు క్రికెటర్ యువరాజ్ సింగ్ పై కూడా కంప్లైంట్ అయితే అందినటువంటి పరిస్థితి ఉంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని అయితే కంప్లైంట్ అందినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, పోలీసులు అయితే దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాంకర్ శ్యామలని విచారణకైతే హాజరైంది. అలాగే యువరాజ్ సింగ్ మీద కూడా పోలీసులకు కంప్లైంట్ అయితే అందినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ పరిణామాలని ఎలా చూడాలంటారు? మురళి, ఎగ్జాక్ట్లీ అంటే యాంకర్ శ్యామల విచారణ ముగిసింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. అయితే తీగ లాగితే డొంక గదిలినట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాగిన తీగ ఈరోజు బాంబే, ఢిల్లీ దాకా సాగుతోందని చెప్పాలి. సో అక్కడ డొంక కదులుతోంది. దీంట్లో చిన్న పెద్ద అన్న తేడా లేదు. ఇప్పటివరకు మన ఇన్ఫ్లుయెన్సర్లను, ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్స్ మాత్రమే చూసాం. ఆ తర్వాత ఈ పరిణామం కాస్త స్టార్ హీరోల వరకు వెళ్ళింది. రామనాయుడు వాళ్ళ మనవడు రాణా దగ్గుపాటి, ఆ తర్వాత విజయ్ దేవరకొండ పేరు వచ్చింది, ప్రకాష్ రాజ్ పేరు వచ్చింది. ప్రకాష్ రాజ్ కూడా దీన్ని ఒప్పుకోకుండానే ఒప్పుకున్నారు. 2016లో అప్పుడెప్పుడో చేసినటువంటి వీడియో, ఆ కాంట్రాక్ట్ అయిపోయింది, దానికి నాకు సంబంధం లేదు, సో నా పేరును ప్రమోట్ చేస్తున్నాను. వారు తప్పు ఎప్పుడు చేసినా తప్పే. బెట్టింగ్ అనేది స్కిల్ డెవలప్మెంట్ గేమ్ అంటూ స్కిల్ సంబంధించినటువంటి గేమ్ అని మాట్లాడుతున్నా కానీ అందులో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో, ఇల్లీగల్ గా డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగిందో అది ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. దీంట్లో రానున్న కాలంలో ఈడీ కూడా తీవ్రంగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా సీరియస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు హైదరాబాద్ లో చూసుకుంటే ఓవరాల్ గా సెలబ్రిటీలు అందరిపైన 38 మంది పైన కేసు నమోదైంది. దాంట్లో 8 మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో, మిగతా 25 మంది మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ కేసు ఫైల్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించినటువంటి సమాచారం కానీ, ఆ విచారణ ఒక వైపు జరుగుతున్నా కానీ ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో, ఎవరైతే వాటిని ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళందరినీ కూడా మేనేజ్మెంట్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఇందులో కేసు ఫైల్ చేయడం జరిగింది. దరిదాపు 19 వెబ్సైట్స్, బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి 19 యాప్స్ సంబంధించి కూడా వీళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అంటే 19 యాప్స్ పైన
పోలీసులు ఈ 19 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ కూడా కోర్టులో మెమో దాఖలు కూడా చేశారు. ఇప్పటి వరకు ఈ 25 సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో విట్నెస్ గా పెట్టి ఛార్జ్ షీట్ లో పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కేసులో చూస్తే గనక JungleRummy.com చాలా కీలకమైనటువంటి వెబ్సైట్. దీన్ని దేశవ్యాప్తంగా కూడా అంటే ఉన్న సెలబ్రిటీలు అందరూ కూడా దీన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. అందరూ కూడా దీనికి అఫీషియల్ అంటే దీన్ని అఫీషియల్ గా లైసెన్స్డ్ గా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇది చాలా కీలకమైనటువంటి యాప్. దీనిపైన కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. బెట్టింగ్ యాప్ 823 ఒకటి, YOLO 247 ఒకటి, జెట్విన్ V1 బుక్, అట్లాగే రమ్మీ బుక్ 365, తెలుగు బుక్ 365, S365, అట్లాగే మామా 247, వివి బుక్, జై 365 తో పాటు ఇంకా కొన్ని ఏవైతే కీలకమైనటువంటి యాప్స్ ఉన్నాయో ఇట్లా 19 యాప్స్ ఉన్నాయి. ఈ 19 యాప్స్ ను కూడా ఈ కేసులో అక్యూజ్డ్ గా చేరుస్తూ మియాపూర్ పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీల పైన పెట్టినటువంటి సెక్షన్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా పెట్టడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం అనే చెప్పాలి. ఈ సెలబ్రిటీలు ఈ డబ్బులు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రచారం చేశారు కాబట్టి, వేరే వేరే రాష్ట్రాల్లో షూట్ చేసి ఆన్లైన్ లో ప్రచారం చేశారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం వెనుక ఈ బెట్టింగ్ యాప్ ఓనర్ల పైన కూడా కేసు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం 19 మంది యాప్స్ ఏవైతే ఉన్నారో ఈ 19 సైట్ల పైన కూడా పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టులో మెమోలు దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఇంకా కొంతమంది అయితే తప్పించుకొని తిరుగుతున్నారు, అబ్స్కాండ్ లో ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్ కానీ, హర్ష సాయి కానీ, అట్లాగే ఇమ్రాన్ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా అబ్స్కాండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో యాంకర్ శ్యామల కోర్టుకు వెళ్ళినా కానీ, నాట్ టు అరెస్ట్ అని చెప్పి కోర్టుకు వెళ్ళినా కానీ తిరస్కరించినటువంటి క్రమంలో ఖచ్చితంగా విచారణ హాజరు కావాల్సిందే అన్నారు. సో విచారణకి ఈ రోజు హాజరయ్యారు. గతంలో కూడా ఒకరిద్దరు యాంకర్స్ మేము తీసుకున్నాం, ఒక వీడియోకు 90,000 రూపాయలు తీసుకున్నాం అంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేసినాం, అఫ్ కోర్స్ మేము ప్రమోషన్ చేసినాం, మేము చేసిన తప్పే అంటూ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియం అంటే వాళ్ళ వీడియోలను కూడా వాళ్ళు బయట పెట్టడం జరిగింది. సో ఏదేమైనా కానీ తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా కానీ తప్పు అనేది తప్పే. సో అందులో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ చావుకు ఇండైరెక్ట్ గా కారణమైనటువంటి వీళ్లను ఎటు పరిస్థితుల్లో వదిలేది లేదంటూ కూడా ఇప్పటికే అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఇప్పటికే చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా కీలకంగా తీసుకున్నారు. మొత్తం 38 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా. సో వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. దీంట్లో భాగంగా 19 బెట్టింగ్ వెబ్సైట్స్ కానీ యాప్స్ ఏవైతున్నాయో వాటన్నిటిపైన కూడా ఛార్జ్ షీట్ వేసే దిశగా పోలీసులు అయితే అడుగులు వేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.